హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సావిత్రి ఒక పాత బంగ్లాలో ఆత్మకథ మీ ముందరికి తీసుకొచ్చాను. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఓ పల్లెటూరు చివరన పాతకాలం నాటి శిథిలమైన భవనం ఉండేది. ఆ ఇంటి పేరు వినగానే గ్రామస్తుల గుండెల్లో భయం కలుగుతూ ఉండేది. ఎవరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్లడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో రాత్రులలో చచ్చినవాళ్ల అరుపులు, గగ్గోలు వినిపించేవట. అటువంటి ఇంటిలో ఒక రాత్రి గడిపేందుకు ఒక యువకుడు ముందుకు వచ్చాడు. ఆ యువకుడి పేరు విక్రమ్. అతను ఒక యువ జర్నలిస్ట్. తన యూట్యూబ్ ఛానల్ కోసం ఒక రియల్ హారర్ అనుభవాన్ని చూపించాలని భావించాడు. గ్రామస్తుల మాటలు నమ్మక అక్కడ ఏమీ ఉండదనుకుని కెమెరా, టార్చ్, పవర్ బ్యాంక్ తీసుకుని ఆ భూతియా ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే చల్లగా ఒక గాలివాన వీసినట్టుగా అతనికి అనిపించింది. గోడలపై పగుళ్ళు, మధ్యలోనే విరిగిన టేబుళ్లు, ఏ మూలనో పాత ఇంటి ఊగించే జూలా కదులుతూ కనిపించాయి. కెమెరా ఆన్ చేసి తన అనుభవాన్ని రికార్డ్ చేయసాగాడు విక్రమ్. మొదటి కొన్ని గంటల పాటు ఎలాంటి మైన ఘటనలు జరగలేదు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత పరిస్థితి మారింది. ఒక్కసారిగా టార్చ్ వెలుగు ఆపడిపోయింది. విక్రమ్ మళ్లీ ఆన్ చేయబోయాడు. అప్పటికే వెనుక నుంచి ఒక ఆడవాణి నవ్వులు వినిపించాయి. గుండెల్లో గుబురుగా మారి అతను వెంటనే కెమెరాతో వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అతని కెమెరా సిగ్నల్ డిస్టర్బ్ అవుతుండగా గోడలపై నీడలు కదులుతున్నట్లు కనిపించాయి. ఒక్కసారిగా తలుపు మెల్లగా తెరుచుకుంది. ఆ తలుపు వెనక ఒక భయానక రూపం, పంజాబీ దుస్తులు, ముసలి ముఖం, ఎర్రగా మెరుస్తున్న కళ్లతో నిలబడి ఉంది. విక్రమ్ గుండె ఆగిపోతుందనుకున్నాడు. అతను అక్కడి నుంచి పరుగెత్తాలని చూశాడు. కానీ కాళ్లు కదలకపోయాయి. ఆ ఆత్మ అతని వద్దకు దగ్గరగా వచ్చి, నేను మరణించిందే ఇక్కడే. నా హత్యను ఎవరూ చూడలేదు. నన్ను ఎవ్వరూ గుర్తించలేదు. నీవు చూశావు, ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి అని బిగ్గరగా అరవడంతో విక్రమ్ మూర్ఛిపోయాడు. ఉదయం గ్రామస్తులు ఇంటి బయటకు వచ్చారు. ఇంటి ముందు కెమెరా, బ్యాగ్, విక్రమ్ షూస్ మాత్రమే ఉండగా అతను కనిపించలేదు. అతని కెమెరా ఫుటేజ్ చూస్తే చివరి విజువల్గా ఆ ఆత్మ ముఖం క్లియర్గా కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా విక్రమ్ ఆచూకీ ఎవరికీ లభించలేదు. అప్పటినుంచి ఆ ఇంటిని మళ్లీ ఎవరూ దగ్గర పడలేదు. విక్రమ్ మూర్ఛిపోయిన తర్వాత ఆ ఇంట్లో గడిచిన సమయం సరిగ్గా ఎవరికీ తెలియలేదు. కానీ అతని కెమెరాలో రికార్డైన ఫుటేజ్ మాత్రం ఆ ఇంటి అసలు చరిత్రను బయటపెట్టింది. కెమెరా చివరి మినిట్లలో ఒక విడి ఫుటేజీ రికార్డ్ అయింది. అందులో ఆ ఆత్మ, ముసల ఆడవాణి, నెమ్మదిగా మాట్లాడుతుంటుంది. నా పేరు సావిత్రి. నేను ఈ ఇంటిలో పుట్టాను. కాని నా భర్త మావెందరో అన్న సందేహంతో నన్ను జల్లెడేశాడు. నన్ను బందీ చేయడంతో మొదలైంది నా బాధ. నేను చనిపోయిన తర్వాత కూడా నా ఆత్మకు శాంతి దొరకలేదు. నా ఆత్మ ఎప్పటికీ ఇక్కడే ఉంది. ఈ మాటల తర్వాత కెమెరా ఆగిపోతుంది. ఇదంతా చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులకు ఇంట్లో ఎటువంటి శరీరం లేదా హింసల అణచింపు ఆధారాలు దొరకలేదు. ఇంటిని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే విక్రమ్ కనిపించకపోవడం ఆయన కుటుంబాన్ని, మీడియాను ఆందోళనకు గురిచేసింది. ఒక వారం తర్వాత విక్రమ్ చెల్లి సంజన ఆ ఇంటి దగ్గరికి వచ్చింది. నా అన్న కొడుకు లాంటివాడు కాదు. అతను ఆత్మలు లాంటి వాటిని నమ్మడు. కాని ఇప్పుడు నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఆమె ఇంట్లోకి కెమెరాతో అడుగుపెట్టింది. ఇంట్లో చీకటి గబిగూన ఉండింది. కాని విక్రమ్ పెట్టిన కెమెరా బ్యాటరీ ఇంకా ఉండటం, మరియు కెమెరా దగ్గర కొన్ని అనుమానాస్పద పదచాపలు ఉండటం ఆమెను ఆలోచనలో పడేశాయి. అయితే ఆమెకు దూరంగా ఒక గదిలో నుండి విక్రమ్ స్వరం వినిపించిందేమో అనిపించింది. సంజన, నన్ను బయటకు తీసుకురా. ఆ స్వరం నెమ్మదిగా, కాని బాధతో ఉంది. సంజన వెంటనే ఆ గదికి వెళ్ళింది. గదిలో విక్రమ్ లేదు. కాని గోడపై రక్తంలో ఇలా రాసి ఉంది, నన్ను శాంతి ఇవ్వు.
ఆమెను శమింపజేయాలి. సంజన తండ్రి ద్వారా తెలుసుకుంది, సావిత్రి ఒకప్పుడు వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆమెను అవమానించిన వారు ఇప్పుడు గల్లంతయ్యారు. ఆమె ఆత్మ అంతులేని బాధతో బతుకుతోంది. ఆమెకు శాంతి ఇవ్వాలంటే ఆమె అసలు గుట్టు బయల్పరచాలి. సంజన పట్టుదలతో స్థానిక ప్రజల వద్ద కథలు, పత్రాలు సేకరించసాగింది. చివరికి తేలింది, సావిత్రిని హత్య చేసిన వారు గ్రామంలోని కొందరు దొంగలు. వారు ఆమె భర్తను మోసం చేసి ఆస్తి కోసం ఆమెను చంపించారు. ఈ నిజాన్ని పోలీసులకు అందించిన సంజన, సావిత్రి ఆత్మకు ఒక సామూహిక శ్రద్ధ చేయించాలని గ్రామ పెద్దల సహకారంతో నిర్ణయించారు. ఒక రాత్రి సీతారామయ్య వనం వద్ద శాంతి హోమం నిర్వహించారు. విక్రమ్ ఆ హోమ సమయంలో అక్కడ కనిపించలేదు. కాని హోమం ముగిసిన వెంటనే ఇంటి వెనక నుండి అతను బద్ధకం గల స్థితిలో బయటికి వచ్చాడు. అతని మొహం కళ లేని రూపంలో మారిపోయింది. అతని నోటి నుంచి ఒక్క మాట, ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మళ్లీ బ్రతికాను. అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతనికి మానసిక పీడన జరిగినట్టు చెప్పారు. కానీ అతని చెప్పిన వాక్యాలు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాయి. ఆమె నన్ను వదలలేదు. నేను ఆమె బాధను చూశాను. కాని ఆమెకు న్యాయం జరిగాకే ఆమె నన్ను వదిలింది. ఇప్పటి నుంచి ఆ ఇంటిని శాంతియుతంగా మారిన ఆత్మ ఇంటిగా పిలుస్తారు.